తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు జనతా పార్టీలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు తన ప్రత్యేకత ఏంటో, తన గొప్పతనం ఏంటో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి అడుగడుగునా చూపించడం జరిగింది. చిన్న విషయాలు. వారు విదేశాంగ మంత్రి అయ్యేంత వరకు కూడా ఈ దేశంలో పాస్పోర్ట్ రావాలంటే చాలా కఠినమైనటువంటి పని. సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఒక పాస్పోర్ట్కు. ఆయన విదేశాంగ మంత్రిగా అయినప్పుడు చాలా సులభతరంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్పోర్ట్ వచ్చే విధంగా ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆయన యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి విదేశాంగ మంత్రిగా మాట్లాడుతున్నప్పుడు మొదటిసారిగా హిందీలో ప్రసంగించి భారతదేశం యొక్క ప్రత్యేకతను ఇక్కడ చాటుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పాడు, చైనా వాళ్ళు వచ్చి చైనా భాషలో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి జాతీయ భాషలో ప్రాంతీయ భాషలో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను కూడా హిందీలో మాట్లాడతానని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ యొక్క అనుమతి తీసుకొని వారు ఐక్యరాజ్య సమితిలో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతారని మనం చేస్తాం. అంతేకాదు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ రకంగా ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశం మీద విషం కక్కుతున్నాడో, భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను అవహేళన చేస్తా ఉన్నాడో, ప్రపంచ దేశాలలో భారతదేశం గురించి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాల మీద, ఇక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ మీద, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ మీద, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు వ్యవస్థ మీద ఏ రకంగా అవహేళన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రభుత్వ ప్రతినిధిగా పివి నరసింహారావు గారు చెప్పారు, మీకంటే మించిన వ్యక్తి ఈ దేశానికి నాయకత్వం వహిస్తూ మరి ప్రపంచ దేశాల సదస్సులో మీరు పాల్గొనాలని చెప్పినప్పుడు ఆయన ఇతర దేశాలకు భారత ప్రతినిధిగా వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ దేశం గురించి మాట్లాడే తప్ప అక్కడ రాజకీయాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవస్థ గురించో అక్కడ మాట్లాడలేదు. భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడాడు. కాబట్టి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడికి ఎంత తేడా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈనాటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏ రకంగా ప్రధానమంత్రిని భారతదేశాన్ని ఏ రకంగా అవమానం చేసే విధంగా భారతదేశం పట్ల ప్రపంచ దేశాల్లో ఒక దురభిప్రాయం వచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండేవారు ప్రధానమంత్రి గారు. ప్రమోద్ మహాజన్ గారు లాంటి అనేక మంది ఆ రోజు ఒక్క మాట చెప్తే ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక మంది ఆ రోజు పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్పేయి గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ఏ ఒక్కటి పొరపాటు చేయకూడదు, ఒక్క ఓటుతోడైనా పర్లేదు మనం ప్రభుత్వాన్ని వదులుకుందాము, ప్రధానమంత్రిని వదులుకుందామని చెప్పి ఒక్క ఓటుతోటి ప్రభుత్వాన్ని తృణప్రాయంగా వదిలేసి ప్రజల మధ్యకి వెళ్ళినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వము ఒక్క ఓటుతో కూడా వదులుకున్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ మనం చూడలేదు. అది వాజ్పేయి గారి యొక్క నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలలో భాగంగా ఆ రోజు ప్రభుత్వాన్ని వదులుకున్నారని మనం చేస్తాం.
వారి ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి అన్ని రంగాలలో పేద ప్రజల సంక్షేమం కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, చాలా అద్భుతంగా వేగవంతంగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. జాతీయ రహదారులు ఆ రోజే 77,000 కోట్ల రూపాయలతోటి స్వర్ణ చతుర్భుజి పేరు మీద అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేసేటువంటి పని జాతీయ రహదారుల ద్వారా అటల్ బిహారీ వాజ్పేయి గారు పెడితే చాలా మంది అవహేళన చేశారు. ఇది అయ్యే పైన పోయే పైన 77,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటి విధంగా మాట్లాడారు. కానీ ఆ రోజు ధైర్యంతో మరి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్ని రాష్ట్ర రాజధానులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలనుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్ని జిల్లాలను, దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపినటువంటి బాట, అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపినటువంటి స్ఫూర్తితో ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తాం. అంతేకాదు జాతీయ రహదారులే కాదు, ఏదైతే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గ్రామాలు కనీసం రోడ్డు కూడా లేనటువంటి గ్రామాలను గుర్తించి ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రకటించి రోడ్డు లేనటువంటి గ్రామాలకు పక్కా రోడ్డు నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ రోజు కిసాన్ క్రెడిట్ కార్డు ఈరోజు వ్యవసాయదారులు, మరి క్రెడిట్ కార్డులు ఎవరికి ఉండేది? పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, ధనవంతులకు మాత్రమే క్రెడిట్ కార్డు ఉండేది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రైతులకు కూడా క్రెడిట్ కార్డులు ఉండాలని చెప్పి కిసాన్ క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ దేశంలో విజయవంతంగా ప్రవేశపెట్టి రైతాంగాన్ని అనేక రకాలుగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు మనం చేస్తాం. అంతేకాదు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఉదారంగా వాటిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం మౌలిక వసతుల కల్పన పేద ప్రజలకు, ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి ఇండ్లు ఆ రోజు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో హైదరాబాద్లో మన నగరంలో అనేక